హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మ కిచెన్. ఈ వీడియోలో నేను ఈ సీజన్లో వచ్చే సీర్మెన్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫ్రైడ్ రైస్ చేసుకుని అరగంట ముందు బాస్మతి బియ్యం నానబెట్టుకుందాము. గ్లాస్ బియ్యం పోసుకున్నాం కదా, శుభ్రంగా కడుక్కున్న తర్వాత గ్లాసున్నర వాటర్ పోసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అరగంట తర్వాత బాస్మతి రైస్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం సీర్మెన్ తీసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇసుక పోయేటంత వరకు కడుక్కున్న తర్వాత పిండుకుని ఒక బౌల్లో వేసుకుందాము. బౌల్లో వేసుకున్న తర్వాత 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ చికెన్ మసాలా పౌడరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు బాగా కలుపుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత కలిపి పెట్టుకున్న సీర్మెన్ని వేసుకుందాము. సీర్మెన్ డీప్ ఫ్రై అయిన తర్వాత జాలీలోకి తీసుకుని ఆయిల్ అంతా వాడిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏ ఇంగ్రీడియంట్ కూడా మర్చిపోకుండా వేసుకుంటారు మీరు తయారు చేసుకున్నప్పుడు. మిగతా సీర్మెన్ అంతా కూడా అదే విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని సీర్మెన్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ చీరికలు వేసుకుని ఫ్రై చేసుకుందాము. చిన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు బీన్స్ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాము. సీర్మెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ సీర్మెన్ని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు మిరియాల పౌడర్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాము. టేస్టింగ్ సాల్ట్ ఆప్షనల్ మాత్రమే. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ని ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకున్నాను నేను. ఆ రైస్ని వేసుకున్నప్పుడు ఫ్రై చేసుకుందాము. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రైస్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. లాస్ట్లో 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. సీర్మెన్ ఫ్రైడ్ రైస్ సేర్వాతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే సీర్మెన్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీనో చూసారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొడతాం మర్చిపోకండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.